తనూజ మీద పగతో రగిలిపోతున్న ఇమాన్యుయల్. ఆ రగిలిపోతున్న పగలో ఎంత తెలివిగలడు అని అనుకుంటాం మన ఇమాన్యుయల్‌ని, అంతే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్న ఇమాన్యుయల్. అంటే కనీసం ఏం మాట్లాడుతున్నాడనేది కూడా మినిమమ్ స్పృహ లేకుండా మాట్లాడుతున్న ఇమాన్యుయల్. సరిగ్గా కూడా మాట్లాడలేకపోతున్న ఇమాన్యుయల్. పక్కా తనూజ మీద పగతోటి రగిలిపోతా ఉన్నాడు. తనూజ టాప్‌లో ఉందన్న కేవలం ఒకే ఒక పగ, కోపం, అసూయ, ఇంకా కుళ్ళు, కుతంత్రాలు ఇయన్నీ నడిపిస్తా ఉన్నాడు ఇమాన్యుయల్. ఆ లైవ్ చూస్తే నాకు అలాగే అనిపించింది. డప్పు కొట్టాల్సిన అవసరం లేదు. ఆ లైవ్ చూసిన వాడికి ఎవరికైనా అనిపిస్తే కడుపులో మంట కనిపిస్తా ఉంది. కళ్ళల్లో కనిపిస్తా ఉంది ఇమాన్యుయల్ కళ్ళల్లో. బాబోయ్! మామూలుగానా? దీనికి ఒక మాట చెప్పి ముందుకెళ్ళిపోతా ఉందాం. కళ్యాణ్ వచ్చి ఇమాన్యుయల్‌ని అడిగినప్పుడు ఇమాన్యుయల్ కళ్యాణ్‌ని నీకు ఎన్నిస్తావన్నా నాకు అంటే, నీకు 2 ఇద్దామని అనుకుంటున్నాను రా అన్నాడు. ఎన్ని పేర్లు ఉన్నాయి రా అంటే, అన్న మన ఇద్దరికి తెలిసిన ఒక పేరు ఉంది కదన్నా, ఆ పేరుతో పాటు 3 పేర్లు ఉన్నాయని చెప్పాడు. ఇంకో 2 పేర్లు ఉన్నాయని కూడా చెప్పాడు. సో 3 పేర్లు ఓవరాల్‌గా ఉన్నాయని చెప్పాడు. నీకు 2 ఇస్తానని ఇమాన్యుయల్ మాట ఇచ్చాడు అక్కడ. మాట ఇచ్చిన ఇమాన్యుయల్ ఇక్కడ బిగ్ బాస్ అడిగినప్పుడు, ఇక్కడ నిలబడినప్పుడు కళ్యాణ్ ఇదిగో నీకు 1 ఇస్తున్నానని చెప్పి ఇచ్చాడు. కళ్యాణ్‌కి అంతకుముందు ఏ ఫుటేజ్‌లో కానీ, లైవ్‌లో కానీ, ఎక్కడ కానీ కళ్యాణ్ ఇదిగో నీకు 1 ఇద్దాం అనుకుంటున్నాను రా, మళ్ళీ మార్చుకున్నాను రా నీకు అని చెప్పి కళ్యాణ్‌కి ముందు ఎప్పుడు చెప్పలా. ఆన్ ద స్పాట్ కళ్యాణ్‌కి అక్కడ 1 ఇచ్చాడు. ఎందుకు 1 ఇచ్చాడు? ఆల్రెడీ కళ్యాణ్ తనూజ మీద ఒక చెప్తున్నాడు కాబట్టి తనూజ నామినేట్ చేస్తాను అది ఇదని. సో కళ్యాణ్ చేతికి 1 ఇచ్చాడు. సో బిగ్ బాస్ లేట్‌గా పిలవటం వలన సో కళ్యాణ్ నామినేట్ చేయకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సంజన గారు వాళ్ళు ఆల్రెడీ తనూజ, ఆయిషా నామినేషన్స్‌లోకి వచ్చారు కాబట్టి సంజన గారు నామినేట్ చేశారు. అది తీసుకోలేకపోయాడు ఇమాన్యుయల్. కళ్యాణ్ నామినేట్ చేస్తే అప్పుడు చెప్తున్నాడు కదా లైవ్‌లో కళ్యాణ్ తోటి, నువ్వు నామినేట్ చేస్తుంటే, నువ్వు తనూజ నామినేట్ చేస్తుంటే ఆ అమ్మాయి ఏంటనేది బయటపడేది. ఆ అమ్మాయి బండారం బయటపడేది. నువ్వు అమ్మాయి ఏంటనేది అసలు బయటపడిపోయేది అందరికి. ఇదే ఎక్స్‌ప్రెషన్స్‌తో చెప్తున్నాడు. అమ్మాయి ఏంటనేది బయటపడేది. నువ్వు తప్పు చేసావురా కళ్యాణ్. 8th వీక్ రా కళ్యాణ్, ఇంకా సేఫ్ గేమ్ ఆడతావురా, ఇంకేం ఆడతావురా సేఫ్ గేమ్. నువ్వెందుకు ఆడుతున్నావు సేఫ్ గేము? నీకు దమ్ము లేదా? నీకు ధైర్యం లేదా? మధ్యలో మన ఛానల్‌కు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోయా చెప్పడం. నీకు ధైర్యం లేదా? నీకేం చేత కాదా? నీకు ఒక పాయింట్ ఉంటే 2 పాయింట్లు ఉంటాయి. అది ఒక పాయింట్ అండి. అసలు ఆ పాయింట్ గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు ఎంత కక్ష అంటే బేసిక్ ఇదంతటికి జరగడానికి కారణం ఏంటి తెలుసా? ఆ అమ్మాయి వచ్చి టార్గెట్ చేసింది ఈ అమ్మాయిని. వచ్చి నేను టాప్‌లో ఉన్న వాళ్ళనే టార్గెట్ చేస్తా అని చెప్పి ఆ మాట ఇమ్మాన్యుయల్‌కి చెప్పింది. అప్పుడు ఇంకా ఇమాన్యుయల్‌కి తట్టుకోలేకపోయాడనమాట. ఆ తట్టుకోలేని కోపం కళ్యాణ్ గాడు నామినేట్ చేస్తే కళ్యాణ్ గాడు చెప్పిన మాట అసలు జనాలు విని, జనాలు తనూజాని అసహ్యించుకోవాలి, వీళ్ళైతే రాళ్లతో కూడా కొట్టాలి అన్న సెన్స్‌లో మాట్లాడుతున్నాడు. అదే అందుకని కళ్యాణ్‌కి నీకిచ్చానురా కళ్యాణ్, నీకిచ్చానురా కళ్యాణ్ లైవ్‌లో కూడా. అన్న అది కాదన్నా, నువ్వు నాకు 2 ఇస్తావు అనుకున్నాను. 1 ఇచ్చాను కదరా కళ్యాణ్, నిన్ను నమ్మి ఇచ్చాను కదరా కళ్యాణ్. కళ్యాణ్‌తో చెప్తూ నువ్వు చేసేసుంటే పోయేదిరా కళ్యాణ్. 8th వీక్ వచ్చి ఇంకా సేఫ్ గేమ్ ఏం ఆడతావురా కళ్యాణ్. ఇది కరెక్ట్ కాదురా కళ్యాణ్. ఆ అమ్మాయి కావాలంటే నువ్వు చూస్తా ఉండు, అమ్మాయి జెన్యూనో ఫేకో నీకే అర్థమైపోద్ది. ఈ అబ్బాయితో ఏం జెన్యూన్‌గా లేదు. నువ్వే కదా ఇమాన్యుయల్. సిగ్గు శరం కూడా ఏమీ లేకుండా కొంచెం కూడా ఇమాన్యుయల్‌కి ఇదే కళ్యాణ్ గురించి దివ్యతో కలిసి ఎక్కిచ్చాడు కదా. ఇది ఆ టాస్క్లు ఆడేటప్పుడు 5 స్టార్మ్స్ రాకముందు వచ్చే టాస్క్లో నిన్ను వాడుకుంటున్నాడు కళ్యాణ్, నిన్ను వాడుకొని వాడు సేఫ్ అయిపోదాం అనుకుంటున్నాడు, నిన్ను వాడుకొని వాడు ఉండాలనుకుంటున్నాడు, నిన్ను ఉంటే వాడిని టార్గెట్ చేయరు ఎవ్వరు అంటే నువ్వు వాడికి బలహీనత కాదు, నిన్ను వాడు బలంగా ఉపయోగించుకుంటున్నాడు, నువ్వేళ్ళు నీ బలహీనతగా నువ్వు వాడికి ప్రొజెక్ట్ అవుతున్నావు, నువ్వు వాడిని నమ్మద్దు, వాడు శ్రీజ కలిసి గేమ్ ఆడుతున్నారు అని తనూజకి దారుణంగా కళ్యాణ్ గురించి చెప్పిన పర్టికులర్ పర్సన్ ఎవరు? ఇతనే కదా. కళ్యాణ్ గురించి దారుణంగా బ్యాక్ బిచ్చింగ్ చేసింది ఎవరు? ఇతనే కదా తనూజ దగ్గర. ఇప్పుడు అదే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తనూజ దగ్గరికి వెళ్ళి నువ్వు నామినేట్ చేస్తా అని చెప్పి కళ్యాణ్ ఒక మాట అన్నాడంట. కళ్యాణ్ ఎందుకు అన్నాడు? కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే అక్కడ. ఓకే, అది కూడా మాట్లాడుకుందాం. అలా చెప్పిన కళ్యాణ్ గురించి ఇప్పుడు కళ్యాణ్ నామినేట్ చేయలేదని చెప్పి ఇతను ఫీల్ అవుతున్నాడు. ఇలా ఉంటుంది ఇమాన్యుయల్ వర్స. అండ్ ఇంకా అయిపోలేదు. ఇంకా అసలు ఎలా ఉంటుందంటే ఆ కోపం ఇంకా తగ్గల. దాని తర్వాత డిస్కషన్ పెడతారు. గౌరవ్, నిఖిల్, మన సాయి అండ్ ఇమాన్యుయల్ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్చువల్గా నేనే నామినేట్ చేద్దాం అనుకున్నాను రా, నేనే నామినేట్ చేస్తుంటే పోయేదన్నా నేను, ఎందుకంటే ఒక్క పాయింటే ఉంది నా దగ్గర, అదే చిన్న పాయింటే. సో ఆ పాయింట్ మీద నామినేట్ చేయడం ఎందుకు, ఆ పాయింట్ మీద చెప్తా మీకు. ఆ పాయింట్ మీద నామినేట్ చేయడం ఎందుకు అని చెప్పి ఆగానన్నా నేను. లేకుంటే నేను నామినేట్ చేసేసేవాడిని. కళ్యాణ్ గారు నామినేట్ చేస్తారు అనుకున్నా. అంటే వాడు చెప్తే ఎలా ఉంటుంది, కళ్యాణ్ గారు చెప్తే అప్పుడు అందరికీ తెలుస్తుంది కదా, వాడి పెయిన్ ఏంటో తెలుస్తుంది కదా, వాడు వారం రోజు పడుతున్న బాధ ఏంటో తెలుస్తుంది కదా. ఏం బాధపడుతున్నాడు ఏంటో మరి కళ్యాణే చెప్పాలి. ఇతనికి ఏం చెప్పాడు, ఇతను బయటకు చెప్పలేదు. కళ్యాణ్ తెలుస్తుంది కదా, నాకు కళ్యాణ్ నామినేట్ చేస్తుంటే అమ్మాయి ఏంటి అనేది అందరికీ అర్థమైపోయేది కదా హౌస్లో. అక్కడ కూడా అంతే. నేను యాక్చువల్గా కళ్యాణ్ వచ్చినప్పుడు నన్ను 2 అడిగాడు, 3 పేర్లు చెప్పాడు. సో నేను కళ్యాణ్కి యాక్చువల్గా ఆ 2 ఇస్తానరా అని చెప్పాను.
మళ్ళీ ఒకటి దివ్య ఈ లోపల దివ్య వచ్చి 2 పేర్లు చెప్పింది. సో దివ్య వచ్చి అడిగింది, సార్ దివ్య మంచి పాయింట్స్ పెట్టుదని దివ్యకి ఇచ్చిందంట. రితుకి ఎందుకు 2 పేర్లు చెప్పాడు, రితు ఒక 3 పేర్లు చెప్పిందంట. రితు ఒక 3 పేర్లు చెప్తే దాంట్లో రాము పేరు చెప్తే నేను వద్దన్నాను, ఎందుకంటే మా అమ్మకే ఇవ్వలేదు రాము పేరు చెప్తే. ఈ అమ్మాయి రాము పేరుని 3వ పేరుగా చెప్పింది, 2వ పేరుగా చెప్పి వేరే పేర్లు చెప్పింది, ఒక 2 పేర్లు. బట్ ఆ పర్టికులర్ పర్సన్ మళ్ళీ నామినేషన్స్లోకి వచ్చేసినట్టున్నారు అప్పటికే. అందుకని చెప్పి ఆమె ఆయిషాని ఒక్కదాన్ని నామినేట్ చేసింది అని చెప్పి అక్కడ చెప్తూ, దాని తర్వాత అసలు ఏంట్రా అసలు ఆ సేఫ్ గేమ్ ఆడటం, నా వల్ల కాదురా, ఇంత సేఫా, ఇంత దారుణమా, ఆ అమ్మాయి కోసం నేను ఎంత చేశానరా. నెక్స్ట్ ఒక చిన్న పాయింట్, ఆ పాయింట్ మీద అతను అమ్మాయిని నామినేట్ చేద్దాం అనుకున్నా. కళ్యాణ్ అడిగేసరికి కళ్యాణ్కి ఇచ్చా, కళ్యాణ్ నామినేట్ చేస్తాడేమో అని. కళ్యాణ్ చేయలేదు. అండ్ ఆ అమ్మాయి కూడా అప్పుడే ఆయిషా వచ్చి కూర్చుంటుంది. ఆయిషాకి చెప్తుంటాడు, ఇలా అయితే ఎలా కష్టమరా, నేను నా వాళ్ళని నేను సేవ్ చేసుకుంటాను. ఇప్పుడు కళ్యాణ్ ఆ సంజన గారు నామినేట్ చేశారు. వాడు అసలు ఏం మాట్లాడుతారో వాడికి తెలియదురా అసలు. ఎందుకు ఆ సంజన గారు నామినేట్ చేయాలంటే, అవునన్నా నా పక్కన పాయింట్లు కూడా ఏం లేవని. అసలు ఏం ఉండవు పాయింట్లు. ఇప్పుడు వీక్ అంతా కలిపి ఉన్న పాయింట్లు చెప్పడానికి, ఆల్ ఆఫ్ ద సడన్ అప్పటికప్పుడు వచ్చి కుక్ చేసుకున్న పాయింట్లు చెప్పడానికి తేడా లేదా? ఎందుకు చెప్తాడు అలాగ పాయింట్లు అని? ఒక కళ్యాణ్ తుప్పాస్ పాయింట్లు చెప్పాడు అని చెప్పి ఒక పక్క చెప్తున్నాడే కానీ, వాళ్ళ అమ్మ అంటే 9 మాసాలు కని పెంచకపోయినా కానీ మమ్మీ అంటున్న వాళ్ళ అమ్మ ఆయిష దగ్గర అదే స్లిప్ తీసుకొని ఎవరిని దివ్య నామినేట్ చేసింది. ఒక తుప్పాస్ రీజన్ చెప్పి, ఒక చెత్త రీజన్ చెప్పి ఆ అమ్మాయి నామినేషన్స్లోకి తీసుకురావాలనుకుంది. మరి అది తెలివితేటలు కనిపించలేదా? అది తప్పు అనిపించలేదా? వాళ్ళ అమ్మ చేసిన నామినేషన్ పెద్ద నామినేషనా? దివ్య నామినేషన్ పాయింట్స్ గురించి కూడా మాట్లాడతారు. అంటే దాంతోపాటు ఇక్కడ ఇదే పర్సన్ ఎంత దారుణం అంటే, ఎంత బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడంటే, తనూజ మీద ఎంత కోపం అంటే, ఇదే మనోడు అక్కడ కూర్చొని, నేను యాక్చువల్గా ఈ అమ్మాయి కూడా వచ్చింది, ఆయిషా కూడా వచ్చినప్పుడు మాట్లాడుతుంటాడు, నేను యాక్చువల్గా గౌరవ్ వచ్చి అడిగాడు, నేను నామినేట్ చేయనని చెప్పాను, ఎందుకంటే నా దగ్గర ఒక 7 స్లిప్పులు, సో తన దగ్గర ఒక 3 ఉన్నాయి కాబట్టి, సో నా 7లో నుంచి నేను నీ పేరు రాకుండా చూసుకుంటాను, తన 3లోంచి తన పేరు రాకుండా చూసుకుంటుంది, మా ఇద్దరిలోంచి ఎవరైనా నామినేట్ చేస్తే నువ్వు సేవ్ చేయని చెప్పాను గౌరవ్కి. అండ్ ఎందుకంటే నా ఆయిషాకి ఎక్కువ మంది వేస్తారని నాకు తెలుసు, అందుకని నువ్వు ఆయిషాని సేవ్ చెయ్యి, నీ పేరు నా దగ్గర రాకుండా నేను చూసుకుంటానని చెప్పాడంట. ఆయిషాని సేవ్ చేయమని చెప్పాడంట. మరి ఇదేం గేమో మరి, ఆయిషాని సేవ్ చేయమని చెప్పాడు. ఎందుకంటే అమ్మాయి దగ్గరికి అంత పవర్ వచ్చి కూడా అమ్మాయి నామినేట్ అయితే బాగోదు కదరా అని ఈయన ఆలోచించాడంట. ఇదే ఆయిషా గురించి అతను ఆలోచించాడంట. ఓకేనా, ఇది పక్కన పెట్టండి కాసేపు, ఇది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఇంకా ఆయిషా చెప్తుంటాడు ఒక మాట, ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా నేను నా వాళ్ళని కాపాడుకోవడానికి, అయితే నేను సేఫ్ గేమ్ ఆడినట్టు ఉంటుంది కదా ఇప్పుడు అని చెప్పి ఆపుతూ, సేఫ్ గేమ్ అని ఒక మాట ఆపుతూ, నేను నా వాళ్ళని కాపాడుకోవాలనుకున్నాను కదా ఇప్పుడు అని చెప్పి సంజన గారికి క్లోజ్ చేస్తారనమాట. అంటే నేను సంజన గారిని కాపాడుకోవాలి కదా, 8th వీక్ వచ్చింది కదా, నేను నా వాళ్ళని కూడా కాపాడుకుంటూ ఆడాలి కదా అని ఒక మాట అనేసి ఇక్కడ వెంటనే నెక్స్ట్ డే లాగేం తెలుసా, 8th వీక్ ఇది, ఇప్పటికీ కూడా నా వాళ్ళు అనుకుంటే ఎలాగా, వాళ్ళు చేయాలి, ఇంత సేఫ్ గేమ్ ఆడితే ఎలాగా? అంటే నువ్వు మీ అమ్మని కాపాడుకోవడం సేఫ్ గేమ్ కాదు, వాళ్ళని కాపాడుకుంటే మాత్రం సేఫ్ గేమ్ అయిపోద్ది. ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాడంటే, తనూజాని కళ్యాణ్ ఇప్పుడు ఆ అమ్మాయి నామినేషన్స్లోకి వచ్చేసింది, అమ్మాయి నామినేట్ అయిపోయింది, అయినా కళ్యాణ్ నామినేట్ చేయలేదని చెప్పి అంత అలావని గించుకుంటున్నాడు. ఎందుకు? కళ్యాణ్కే లేదు, కళ్యాణ్ నామినేట్ చేయలేదు, కళ్యాణ్కి అంత లేదు, మరి ఎందుకు ఈ అబ్బాయికి అంత? పోనీ తనుజాని రమ్య నామినేట్ చేసింది, సేమ్ పాయింట్స్ చెప్పింది, అయినా కళ్యాణ్ నామినేట్ చేయలేదు. కళ్యాణ్ ఒక పక్క నేనే చెప్తాడు, అన్న నేను చెప్పాల్సిన పాయింట్స్ అమ్మాయి చెప్పేసిందన్న, జస్టిఫికేషన్ వచ్చేసిందన్న, నేను ఎందుకన్నా ఒక పక్క అంటున్నా, అయినా నువ్వే చెయ్యాలి, నువ్వెందుకు చేయలేదు, కళ్యాణ్ చేయలేదని చెప్పి గించుకుంటున్నాడు. ఎందుకు కళ్యాణ్ చేయలేదంటే, సో తను అప్పటికి చెప్తుంటాడు వాళ్ళతోనే, తన చుట్టుపక్కల ఉదయాలేసి తిరుగుతూ ఉన్న అబ్బాయి ఆ అమ్మాయి నామినేట్ చేస్తే అప్పుడు అమ్మాయి ఏంటనేది, ఆ అమ్మాయి బతుకేంటనేది బయటపడుద్ది కదా అని అంత స్టేజ్కి దిగజారిపోయాడు ఇమాన్యుయల్. నీ కోసం నేను స్టాండ్ తీసుకుంటాను, ప్రతి చోట నేనే ఉంటాను. మొన్న ఆదివారం రోజు కూడా సార్ మా ఇద్దరం చూసుకుంటాను సార్, మా ఇద్దరికి ఉండేదే అని చెప్పిన ఇమాన్యుయల్ బయటకు ఒక మాట వెనకొక మాట, తనూజ గురించి వెనక మాట్లాడుతుంది ఎవరు? ఇమాన్యుయలే కదా. ప్రతిసారి తనూజ భరణి గారి గురించి వెనక మాట్లాడింది అని పక్కన పెడితే, తనూజ గురించి ఇమాన్యుయల్ ఎన్నిసార్లు వెనక మాట్లాడలేదు? తనూజ గురించి సంజన గారు ఇమాన్యుయల్ గురించి ఎంత దారుణంగా మాట్లాడుకోలేదు? ఇదే తనూజ గురించి వాళ్ళు వచ్చి అడిగితే, అవును సీరియల్ ఆర్టిస్టే అనే అమ్మాయి, అవును సీరియల్ యాక్టింగ్ చేస్తుంటుంది, కొంచెం ఆ అలవాటు ఉంది అమ్మాయికి, సీరియల్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అని చెప్పి తక్కువ చేసి మాట్లాడింది ఎవరు? ఇప్పుడు దాని కామెడీ వేలో చెప్పానని చెప్పి ఇమాన్యుయల్ తనూజ తర్వాత బాత్రూమ్ దగ్గర చెప్తారు, కానీ ఇమాన్యుయల్ చేసిందే తప్పు. ఇమాన్యుయల్ బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడు తనూజ గురించి, ఎన్నిసార్లు బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు? వచ్చిన రోజు ఆయిషాతోటి ఆయిషా కూర్చొని తనూజ గురించి మాట్లాడుకుంది లేదా? ఇదే ఇమాన్యుయల్ సంజన గారితో కూర్చొని మాట్లాడింది లేదా? ఇదే ఇమాన్యుయల్ సంజన గారు ఫ్లోరా గారు కూర్చొని కూడా మాట్లాడుకుంది లేదా? ఫ్లోరా గారు వెళ్ళక ముందు వీకు
ఈ అమ్మాయి తనూజ గురించి. ఇదే ఇమాన్యుయల్ నేను అసలు అదేదో నేను బెడ్ టాస్క్లో నేను అమ్మాయికి సపోర్ట్ చేశానంటాడు. ఇక్కడంతా అయిపోయిన తర్వాత తనూజతో కూర్చొని మాట్లాడుతుంటాడు. తనూజతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు తనూజ చెప్తుంటుంది, యాక్చువల్గా ఇప్పుడు అక్కడ అస్సలు మెయిన్ రీజన్ ఏంటంటే ఆయిషాకి డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ అన్నప్పుడు ఒకటి క్రౌన్ ఇస్తారు కదా తన పవర్ని కాపాడుకోమని. సో అక్కడ యాక్చువల్గా ఫస్ట్ ఆ వీక్ మొత్తం మీద ఆయిషాని తను నామినేట్ చేయాలనుకుందంట. ఆయిషాని తను సేవ్ చేయాలనుకోలేదంట. ఆయిషా చెప్పిన పాయింట్స్ అంటే ఆయిషా మీద కొంచెం పగతో రగిలిపోతున్నట్టు ఉంది తనూజ అని చెప్పి అన్నారు. మనం ఆ రోజే చాలా క్లియర్గా చెప్పుకున్నాం, ఆయిషాని మళ్ళీ తిరిగి తనూజ నామినేట్ చేయదు, అదే ఆ అమ్మాయి మైండ్ సెట్. ఆ డిజర్వ్ ఇచ్చినప్పుడు కూడా అదే చెప్పుకున్నాం, ఆమె కాన్ఫరంటేషన్ పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. నువ్వే నా టార్గెట్ అని ఒక పర్టికులర్ పర్సన్ చెప్పిన తర్వాత ఆ పర్సన్ తోటి ఎందుకు పెట్టుకుంటుంది ఎవరైనా రైవల్రీ? బుద్ధున్నోడు ఎవడు పెట్టుకోడు రైవల్రీ. ఆల్రెడీ ఆ పర్సన్కి ఒక మాట చెప్పి నువ్వే నా టార్గెట్ అని చెప్పి తనూజకి ఆయిషా చెప్పాక అదే తనూజకి నువ్వు టాప్ 3లో ఉన్నావు అని చెప్పి మన రాజా మాధురి గారు చెప్పిన తర్వాత బుద్ధున్న వాళ్ళు ఎవరైనా కానీ ఆయుష్తో మళ్ళీ గొడవ పెట్టుకుంటారా? పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? బయట నుంచి చూసి వచ్చిన ఒక పర్సన్కి మళ్ళీ రైవల్రీ పెట్టుకొని ప్రతిసారి బయట నుంచి పాయింట్లు తీసి మాట్లాడుతూ ఉంటే ప్రతిసారి డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం అమ్మాయికి లేదు కదా. అసలు ఆ అమ్మాయితో గొడవ పెట్టుకోకపోతే పోయిందని అనుకుంటుంది కదా అమ్మాయి. టాప్ 3లో ఉన్నానని చెప్పింది కదా ఈమె. ఎవ్వరు పెట్టుకోరు. ఎందుకు పెట్టుకుంటారు? ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడట్లేదా? ఎవరైనా చూసుకొని ఆడతారు. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఆయిషా కొన్ని వారాలు అక్కడ స్పెండ్ చేస్తుందో అప్పుడు మేబీ నామినేట్ చేయకపోతే అప్పుడు అనుకోవాలి. సో అమ్మాయి వచ్చింది ఈ వీకే, ఇప్పటికిప్పుడు అమ్మాయిని మళ్ళీ నామినేట్ చేస్తున్నావు లేకపోతే అమ్మాయితో మళ్ళీ గొడవ పెట్టుకుంటాను, నెక్స్ట్ వీక్ మళ్ళీ అమ్మాయి సేమ్ బయట పాయింట్లు ఏ కూడా తీసి మాట్లాడద్దు కదా. సో అలాగే కొన్ని రోజులు వెయిట్ చేస్తే అప్పుడు ఈ అమ్మాయి కూడా ఛాన్స్ వస్తుంది కదా, ఈ అమ్మాయి చేసే తప్పులు కానీ ఏంటైనా కానీ. సో అది అమ్మాయి అంతా ఆలోచించుకొని అమ్మాయి సో ఫస్ట్ అందరు కలిసి ఈ అమ్మాయికి అన్డిజర్వ్ కోసం పాయింట్లు తెలుసుకున్నారంట. అండ్ అందరూ కలిసి మాట్లాడుకున్నారంట. అక్కడ ఇమాన్యుయల్ కూడా ఉన్నాడంట. ఇమాన్యుయల్ ఆయిషాకి ఫ్రెండ్, ఆయిషాని సేవ్ చేయమని చెప్పి గౌరవ్కి కూడా చెప్పిన ఇమాన్యుయల్ ఆయిషాతో మాత్రమే మాట్లాడుతున్న ఇమాన్యుయల్. ఆయిషా వచ్చిన తర్వాత అసలు ఆయిషాతో తప్పితే ఇంకెవరితో మాట్లాడని ఇమాన్యుయల్ ఆయిషాని అన్డిజర్వ్ చేస్తానని చెప్పి అక్కడ అమ్మాయి అంటే అది అలా చేయకుండా డిజర్వ్గా అమ్మాయిని ప్రకటించేసరికి అది ఇమాన్యుయల్కి సేఫ్ గేమ్ అనిపించిందంట. అంటే ఆయిషాతోనే ఉంటాడు, ఆయిషా తింటాడు, ఆయిషాతో కూర్చుంటాడు, ఆయిషాతో మాట్లాడతాడు. మళ్ళీ ఆయిషాకి ఫేవర్గా అమ్మాయి చేస్తే తనూజ తీసుకోలేకపోయాడు. ఎందుకు ఆయిషా తనూజతో కన్ఫ్రంటేషన్ పెట్టుకోవాలి. సో అప్పుడు ఆయిషా ఇంకా లేనిపోనివన్నీ కానీ లేకపోతే బయట చూసినవన్నీ కానీ ఆ అమ్మాయి తనూజ మీద చెప్పాలి. తనూజకి ఆ అమ్మాయి గొడవ రావాలి, తనూజ డౌన్ అయిపోవాలి, ఇమాన్యుయల్ పైకి రావాలి. ఇది ఇమాన్యుయల్ ప్లాన్. అక్కడ మిస్ఫైర్ అయింది. ఇమాన్యుయల్కి అక్కడ కోపం వచ్చి అది సేఫ్ గేమ్ అనిపించిందంట. అప్పటి వరకు ఆ అమ్మాయి డిజర్వ్ కాదు అని చెప్పిన తనూజ ఆల్ ఆఫ్ ద సడన్ పైకి లేచి నువ్వు అమ్మాయి డిజర్వ్డ్ సార్ అంటే ఏవైతే పాయింట్లు చెప్పి అన్డిజర్వ్డ్ అని చెప్పాలి అని చెప్పుకొని అనుకుందో అవే పాయింట్లు చెప్పి సో డిజర్వ్డ్ అని చెప్పింది. అది నాకు చాలా షాక్ అనిపించింది. నువ్వు చాలా సేఫ్ గేమ్ ఆడావు అని చెప్పి ఇమాన్యుయల్ ఆ అమ్మాయిని తోటి మాట్లాడుతున్నాడు. అది అసలు ఒక పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోనీ అమ్మాయి సేఫ్ గేమ్ ఆడింది అనుకో, అది అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ. దానికి నీకేంటి కోపం? ఎందుకు కోపం అంటే ఇది కాన్ఫరంటేషన్ రావాలి. తనూజతో గొడవ పెట్టుకోవాలి ఆయిషాతోటి. ఆయిషా మళ్ళీ మాట్లాడాలి, తనూజ మాట్లాడలేకపోవాలి, తనూజ డౌన్ అయిపోవాలి. ఇది ప్లాన్, ఇంతకన్నా ఏం లేదు. దాని తర్వాత బాత్రూమ్ దగ్గరికి వచ్చినప్పుడు సో దివ్యతో మాట్లాడుతూ ఉంటుంది తనూజ. సో ఇలా చెప్తూ ఉంటుంది అనమాట తనూజకి దివ్య. ఇలా చెప్తున్నాడేంటి, అలా చేస్తున్నాడేంటి, నా ఇష్టం కదా, నేనేం మాట ఇవ్వలేదు కదా, జస్ట్ అది కాన్వర్జేషనే కదా, ప్రామిస్ ఏం కాదు కదా. నాకు ఇలా అనిపించింది, ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది, ఆయిషా నాకు ఒక క్లారిటీ ఇచ్చింది. సో ఆ క్లారిటీ ఇచ్చేసరికి నేను తనని డిజర్వ్ అని చెప్పాను. తప్పేముందంటే అప్పుడు ఇమాన్యుయల్ వస్తాడు. నేను సేఫ్ గేమ్ ఆడేవాడు నాకు అనిపించింది, నేను ఆల్రెడీ నీకు చెప్పాను ఈ వీక్ నేను నామినేట్ చేద్దామని నేను అనుకున్నాను. బట్ వాడు అడిగేసరికి నాకంటే బెటర్గా వాడు నామినేట్ చేయగలుగుతాడు కాబట్టి వాడికి ఇచ్చాను. అప్పుడు ఈ అమ్మాయి అంటుంది నువ్వే నామినేట్ చేయొచ్చు కదా. దీనికంటే ముందు తనూజకు ఆల్రెడీ అర్థమైపోద్ది ఇమాన్యుయల్లో ఉన్న కుళ్ళు, ఆ కుతంత్రాలు లేకుంటే ఆ పగ అమ్మాయికి ఎంత క్లియర్గా కనిపిస్తుంది అంటే అమ్మాయికి కదా మనకి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నామినేట్ అయిపోయిన అమ్మాయిని కళ్యాణ్ నామినేట్ చేయలేదు అంటే ఇమాన్యుయల్ ఏమనుకున్నాడు అంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒక నామినేషన్ పడితే మేబీ సెలెక్ట్ అవ్వకపోవచ్చు నామినేషన్స్కి. 2 నామినేషన్స్ చేస్తే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను కదా నేను అని చెప్పి సో ఇమాన్యుయల్ కళ్యాణ్కి ఒకటి ఇచ్చాడు, రమ్యకు ఒకటి ఇచ్చాడని చెప్పి ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఇక్కడ ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, కళ్యాణ్ అమ్మాయిని టార్గెట్ చేస్తే ఆ అమ్మాయి ఖచ్చితంగా అసలు ఎక్స్పోజ్ అయిపోద్ది, మనం అసలు నెక్స్ట్ లెవెల్కి వచ్చేయచ్చు, ఇంకా తనూజ బండారం బయటపడిపోద్ది అన్న రేంజ్లో ఇమాన్యుయల్ ఊహించుకున్నాడు. కళ్యాణ్ని సపోర్ట్ చేసింది, కళ్యాణ్ కోసం నిలబడింది, కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకుంది, కళ్యాణ్ కోసం నిన్న కూడా ఆడవాళ్ళ పిచ్చోడు అనే దాని మీద పెద్ద స్టాండే తీసుకుని కళ్యాణ్ ఆల్మోస్ట్ కళ్యాణ్ని తీసుకెళ్ళి ఎక్కడో అధఃపాతాళాన్ని నుంచి పైకి తీసుకొచ్చి నిలబెట్టింది కళ్యాణ్ని తనూజ.
కళ్యాణ్ కానీ తనుజ నామినేట్ చేస్తుంటే వేరే ఏదో ఒక పాయింట్ మీద ఆ అమ్మాయి సేఫ్ గేమ్ ఆడిందనో ఇంకోటనో చేసి ఉంటే కళ్యాణ్ అంత బకరా ఇంకొకటి అయి ఉండేవాడు కాదు. సీరియస్లీ బకరా అయి ఉండేవాడు కళ్యాణ్. ఎందుకంటే ఆ అమ్మాయి సపోర్ట్ చేసింది కళ్యాణ్కి. ఈవెంతో ఇంతగా కూడా ఆ నామినేషన్స్ అప్పుడు కూడా సపోర్ట్ చేసింది కళ్యాణ్ చెయ్యే అని. అది చాలామందికి వెటకారంగాను కొంతమందికి వేరేలాగా కనిపించుండొచ్చు. బట్ ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ ఏంటంటే నేను ఏదైతే నార్మల్గా నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు నాతో చెయ్యేస్తానన్నప్పుడు నేను మేబీ నువ్వు ట్యాంపర్ చేస్తావనో ఇంకోటి చేస్తావో నేను కసురుకున్నాను కదా, అది వాళ్ళకి తప్పు అనిపించి వాళ్ళు నీ గురించి చాలా తప్పుగా మాట్లాడారు కదా, నువ్వు చెయ్యి నేనేమనుకోను అంటే నువ్వు ఆ ఉద్దేశంతో వేయలేదని చెప్పి నేను ఇప్పుడు నమ్ముతున్నాను, నువ్వే చెయ్యి, వాళ్ళు ఏమనుకుంటారు అనుకో, ఏం పీక్కోండి అని చెప్పి ఆ అమ్మాయి అతన్ని నిలబెట్టింది, నిటారుగా నిలబెట్టింది ఆ అబ్బాయిని. సో అలాంటి అబ్బాయి నామినేట్ చేయాలని కళ్యాణ్ అనుకున్నాడంట. సో కళ్యాణ్కి ఇద్దామని అనుకున్నాడంట ఇతను. ఏంటి కళ్యాణ్ గురించి చెడుగా చెప్పింది ఇమాన్యుయల్కి ఈ అమ్మాయి, చెడుగా చెప్పాడు. తనుజకు చెడుగా చెప్పాడు ఇమాన్యుయల్ కళ్యాణ్ గురించి లాస్ట్ వీక్ 5 స్టార్స్ రాకముందు. అదే మాట కళ్యాణ్కి చెప్పొచ్చు కదా, తనుజ బయట పెట్టిందా ఎంత దారుణంగా చెప్పాడు. మరి ఆ విషయం కళ్యాణ్కి కూడా తెలుసు, నా గురించి అమ్మాయి నిలబడిందని చెప్పి లాస్ట్లో మళ్ళీ చెప్తుంటాడు. ఇక్కడ వాష్రూమ్లోకి వచ్చి గొడవ పడుతున్నప్పుడు ఇమాన్యుయల్ అవును నువ్వు సేఫ్ గేమ్ ఆడావు, నాకు అది కరెక్ట్ అనిపించింది అంటే నాకు నా ఇష్టం వచ్చింది కరెక్ట్ అనిపించింది, నువ్వు కూడా సేఫ్ గేమ్ ఆడావు కదా, నువ్వు కూడా నా గురించి సీరియల్ యాక్టర్స్ అది ఇది అని చెప్పావు కదా వాళ్ళకంటే, అవును నాకు సీరియల్ యాక్టర్ నానా అంటున్నావు, అది నాకు సీరియల్ యాక్టర్ అనిపించింది అందుకే నేను చెప్పాను అని అంటాడు. ఎంత నెగిటివ్ చేయాలో అంత నెగిటివ్ చేసింది నానా అనే లోపల కామెడీ చేసి దాన్ని నెగిటివ్ చేసింది ఇమాన్యుయలే. ఆ విషయం ఆ అమ్మాయికి కూడా తెలుసు. ఆ అమ్మాయి ఈరోజు ఆ క్వశ్చన్ చేసింది, అడిగింది. దాని తర్వాత ఇమాన్యుయల్ నేను నీకు స్టాండ్ తీసుకున్నాను, అక్కడ స్టాండ్ తీసుకున్నాను, ఇక్కడ స్టాండ్ తీసుకున్నాను, నేను మా అమ్మ దాంట్లో పోస్తూ తీసి నీ దాంట్లో పోయకుండా వేరే దాంట్లో పోసి నన్ను అడుగులు పోకూడదు, నేను కాపాడటం కోసం నేను సేఫ్ గేమ్ ఆడాను అంటాడు. అదే చెప్తున్నా, సేఫ్ గేమ్ ఆడాడు, భయపడ్డాడు. ఎందుకు నువ్వు ఆమె కోసం నిలబడాలి, నీకు ఆ అమ్మాయి అంటే నచ్చట్లేదు, నువ్వు ఆ రోజు నైటే చెప్పాడు ఇతను రీతుతోటి, నాకు యాక్చువల్గా తనుజ దాంట్లో పోయాలని ఉందా కానీ నేను తప్పలేదు. ఎందుకు నీకు తప్పలేదు, నీకేం అవసరం, నువ్వు అవును మహా అంటే అలుగుద్ది, మాట్లాడదు. ఇప్పుడు ఏమైతే జరుగుతుందో రేపు ముందే అది జరిగేది, నువ్వెందుకు ధైర్యం చేయలేదు, నువ్వెందుకు మాట్లాడలేదు, ఎందుకంటే అప్పటికి నీకు వైల్డ్ కార్డ్స్ ఇంకా రాలేదు. సో అప్పుడు ఇంకా ఆయిష రాలేదు. అప్పటి వరకు నువ్వు ఎంత చేసినా ఏం చేసినా తనుజతో నువ్వు మాట్లాడాలి, తనుజతో నువ్వు ఫన్ చేయాలి, అది బయటకు వెళ్ళాలి, నువ్వు హైలైట్ అవ్వాలి. ఇప్పుడు ఆయిష వచ్చింది కాబట్టి నువ్వు ఆయిషతో ఫన్ చేసుకుంటున్నావు. సో తనుజ నీకు అవసరం లేదు. సో ఆల్రెడీ వచ్చి అందులోనూ నువ్వు అప్పటి వరకు నువ్వు తోపు తురుమన్నారు, సడన్గా ఆయిష వచ్చి ఆ అమ్మాయి తోపు తురుము అని చెప్పేసి నువ్వు అది తీసుకోలేకపోతున్నావు. సో అందుకని నువ్వు చేసినవన్నీ చెప్పుకున్నావు, నేను నీకోసం అక్కడ నిలబడ్డాను. దాని తర్వాత పూల్ టాస్క్లో నువ్వు ఏదైతే నాచురల్ టాస్క్లో బయటకు అది ఆడుతున్నప్పుడు నువ్వు వచ్చి ఇమాన్యుయల్ నువ్వు నాకు తప్ప ఇంకెవ్వరు లేరు అని నువ్వు అన్నావు అని ఆ అమ్మాయి అనింది కదా. ఇదే అన్న తర్వాత నువ్వు అన్నావు, మరి నువ్వు మాటకు ఒక మాట పూటకు ఒక మాట ఎలా మారుస్తావు, నేను వేరే వాళ్ళ దగ్గర కూడా అన్నానంటే అదే నువ్వు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాట మాట్లాడతావు అని చెప్పిన ఇదే ఇమాన్యుయల్ వచ్చిన కొత్తల్లో ఇదే తనుజ కానీ ఇదే ఋతు కానీ వేరే అమ్మాయిలతో మాట్లాడుతుంటే మీరు నాకు తప్పితే ఇంకెవ్వరు లేరు, మీరే నాకు దండ, మీరు నాతో మాట్లాడకపోతే నాకు ఏదో బాధ అవుతుంది, ఏడిపోతుంది అని ఏడ్చిన ఇదే ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మ పరిచయం అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మతో కలిసి ఇదే రీతు గురించి ఇదే తనుజ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసింది కదా. మరి ఎవరు అసలు నేను ఎప్పుడు బ్యాక్ బిచ్చింగ్ చేశాను, నీ గురించి అబ్బా నేను బ్యాక్ బిచ్చింగ్ చేస్తానని చెప్పు, అవును నీ గురించి చెయ్యాలి, నువ్వు చేసావు బ్రో, ఆ అమ్మాయి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసావు, ఆ అమ్మాయి నీ గురించి ఎప్పుడు బ్యాక్ బిచ్చింగ్ చేయాలి, మీ ఇద్దరు గురించే వీళ్ళిద్దరి గురించి నేను మాట్లాడుతున్నా, వీళ్ళిద్దరి గురించిలో తనుజ ఎప్పుడు ఇమాన్యుయల్ గురించి దారుణమైన బ్యాక్ బిచ్చింగ్ చేయాలి, చాలా బ్యాక్ బిచ్చింగ్ చేశాడు. ఇప్పుడు నువ్వు లేకపోతే నువ్వే నాకు కావాలి, నువ్వే నాకు ఇక్కడ తోడు అని చెప్పిన ఇమాన్యుయల్ అని చెప్పి ఆ అమ్మాయి అని చెప్పి ఎక్కిస్తున్నావు కదా. ఇతను కూడా చెప్పాడు స్టార్టింగ్లో, మరి అప్పుడు లేడు కదా, అప్పుడున్న ఇమాన్యుయల్ ఇప్పుడు లేడు కదా. ఎవరి పాటికి ఎవరు ఉండరు, ఆ అమ్మాయి కూడా ఉండదు. సో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ నాకు ప్రాబ్లం ఏంటంటే ఇంతసేపు ఎందుకు తనుజ వైపు మాట్లాడుతున్నాను ఈ పర్టికులర్ వీడియోలో అంటే, తనూజాని కళ్యాణ్ నామినేట్ చేస్తే సో తనూజ డౌన్ అయిపోతుంది, నేను అప్ అవుతాను అన్న కుళ్ళు ఏదైతే ఉందో అది నాకు కరెక్ట్ అనిపించలేదు. అందుకనే నేను మాట్లాడుతున్నా. అక్కడ నిజంగా తనూజాది నీకు ఏదైనా ఎక్స్పోజ్ చేయాలని నీకు అన్నుంటే నువ్వు దమ్ముగా డేర్గా నువ్వు చేస్తుంటే నీ పాయింట్లో నేను మాట్లాడావని. అవును ఇమాన్యుయల్కి పాయింట్ అనిపించింది, చేశాడు కరెక్టే కదా, తనూజ సేఫ్ గేమ్ ఆడింది ఆయిషా విషయంలో. అప్పుడు నువ్వేం పాయింట్లు పెడతావు అని మేము కూడా చూసేవాళ్ళం. కళ్యాణ్ ఏం పాయింట్లు పెడతావుడు అని నువ్వు చూడాలి ఎలా అనుకున్నావు. ఇమాన్యుయల్కి బెస్ట్ ఫ్రెండ్ వచ్చినప్పటి నుంచి ఇమాన్యుయల్ చాలాసార్లు చాలా చోట్ల స్టాండ్ తీసుకుంటాను అని చెప్తున్న ఇమాన్యుయల్ ఎలా స్టాండ్ తీసుకుంటాడు, ఎలా నామినేట్ చేస్తాడని చెప్పి మాకు చూడాలనిపిస్తుంది. బట్ అది అక్కడ ఇమాన్యుయల్ అది మిస్ చేశాడు కదా. సో అప్పుడు ఇమాన్యుయల్ అక్కడ సేఫ్ గేమ్ ఆడాడు కదా. అక్కడ సేఫ్ గేమ్ ఆడొచ్చి కళ్యాణ్ నామినేట్ చేయలేదు, తనూజ బండారం బయటపడలేదు, తనూజ డౌన్ అయిపోలేదు, తనూజకి ఇంకా ఛాన్స్ ఉంది, నీకు అర్థం కాలేదురా అమ్మ ఇప్పటికి, అసలు నువ్వు ఇది చచ్చిపోతున్న మొక్కని నీళ్లు పోసి బతికిచ్చావు.
చచ్చిపోతున్న మొక్క నీళ్లు పోసి బతికిచ్చాడంట ఈ కళ్యాణ్. అంటే నామినేట్ చేయలేదంట ఆల్రెడీ. అంటే చూడండి ఎంత ఘోరంగా మాట్లాడాడు. ఆల్రెడీ రమ్య నామినేట్ చేసింది, తర్వాత నువ్వు కూడా నామినేట్ చేస్తుంటే 2 దెబ్బలు వరుసగా తగులుంటే ఆ అమ్మాయి డీలా పడిపోయేది, డౌన్ అయిపోయేదని. ఒక ఫ్రెండ్ గురించి, ఏదో ఒక ఫ్రెండ్, ఇతనికి ఏం పాయింట్ ఉంది? చాలా చిన్న పాయింట్ ఉంది. ఆయిషాకి ఎందుకు నువ్వు అక్కడ సేఫ్ గేమ్ ఆడో, ఆయిషాకి ఎందుకు నువ్వు అక్కడ డిజర్వ్డ్ అని ఇచ్చావు, అన్డిజర్వ్డ్ కాకుండా. ఆయిష కూడా తనకి ఫ్రెండే. ఆ అమ్మాయి సేఫ్ గేమ్ ఆడినా ఇంకో గేమ్ ఆడినా కానీ ఆయిషాకి మేలు చేసేలాగా ఇచ్చింది. ఆయిషాకి ఆ పవర్ సస్టైన్ అయ్యేలాగా చేసింది. ఆ పవర్తోనే ఈరోజు ఆయిష సేవ్ అయింది. ఓకేనా? అయినా కూడా ఆ అమ్మాయిని ఏదైనా చేసేసి మనం టాప్లోకి వచ్చేయాలి. అక్కడ నాకు కుళ్ళు తప్పితే ఇంక ఏదైనా కనిపిస్తుందా? మీరు కనిపిస్తుంటే మీరు చెప్పండి, నాకు కామెంట్ చేయండి. నాకైతే కళ్ళ కనపట్లేదు. ఇదన్నమాట వీళ్ళిద్దరి మధ్య జరిగింది. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనం మిగిలిన ఇవి మాట్లాడుకుందాం. సో దివ్య కాదు, రితు వర్సెస్ కళ్యాణ్ అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని చిన్న చిన్న టాపిక్స్ జరిగాయి. సో అవి కూడా మాట్లాడేసుకుందాం. ఇదన్నమాట ఓవరాల్గా నాకు అనిపించింది. మీకే అనిపించింది మీరు కూడా కామెంట్ చేయండి. అంటే జై హింద్.